దర్శకుడిగా పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటున్న రోజు రానే వచ్చింది. ఆయన నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ముందు రోజు రాత్రి ప్రీమియర్స్ నుంచే హంగామా మొదలైంది. ఎప్పుడూ లేనంతగా తన సినిమాను ప్రమోట్ చేశారు పవర్ స్టార్. మరి వీరమల్లు ఎలా ఉంది? పవన్ చెప్పినట్లు నిజంగానే అదిరిపోయిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. కథ విషయానికొస్తే వీరమల్లు ఒక దొంగ, రాబిన్ హుడ్ తరహా అన్నమాట. దొరలను కొట్టి పేదవాళ్లకు పంచిపెడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో వీరమల్లుకు కుతుబ్ షాహీల నుంచి పిలుపు వస్తుంది. ఎర్రకోటలో నెమలి సింహాసనం మీద ఉన్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించి తీసుకురావాలని అంటూ కుతుబ్ షాహీ ప్రభువు వీరమల్లును కోరుతాడు. అయితే అక్కడ ఆ నెమలి సింహాసనం మీద నరరూప రాక్షసుడైన ఔరంగజేబు ఉంటాడు. అలాంటి వాడి సింహాసనం మీద నుంచి కోహినూర్ వజ్రం కోసం తన దండుతో ఢిల్లీ బయలుదేరుతాడు వీర. తర్వాత ఏమైంది? ఆ వజ్రాన్ని చేరుకున్నాడా లేదా అనేది అసలు కథ. స్క్రీన్ ప్లే విషయానికొస్తే పవన్ కళ్యాణ్ సినిమా అంటే కేవలం ఆయన్ని చూడటానికి మాత్రమే అభిమానులు వస్తారు. స్క్రీన్ మీద ఆయన్ను కాస్త స్టైలిష్ గా చూపించి ఎలివేషన్ చేస్తే చాలు, సినిమా ఎలా ఉన్నా కూడా సూపర్ అంటారు. కానీ హరిహర వీరమల్లు సినిమా విషయంలో అది పూర్తిగా మిస్ అయింది. ఫస్ట్ హాఫ్ చాలా వరకు ఎలివేషన్స్ మీద వెళ్లిపోయారు. ప్రతి సీన్లో ఒక కష్టం కనిపించడం, పవన్ కళ్యాణ్ వచ్చి దాన్ని పరిష్కరించడం, ఇలా వెళ్లిపోతుంది కథ. దానికి తోడు ప్రతిసారి ప్రజల పక్షాన తాను ఉన్నానని చెప్పడానికి సీన్స్ క్రియేట్ చేశారు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పెట్టుకుని చూస్తే ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపిస్తుంది. అక్కడక్కడ యాక్షన్ సన్నివేశాలు, మరికొన్ని చోట్ల దొంగతనం చేసే సీన్స్, 2 పాటలు, ఇంటర్వెల్, భారీ యాక్షన్ సీక్వెన్స్ ఇవన్నీ అలా వెళ్లిపోతాయి. కానీ అసలు సమస్య మొత్తం సెకండ్ హాఫ్ నుంచే మొదలవుతుంది. కథ ఎక్కడైతే గాడిన పడాలో అక్కడి నుంచి పూర్తిగా పక్కకు వెళ్లిపోయింది. ఇంకా చెప్పాలంటే అసలు కథ ఎక్కడుంది అని వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి తోడు దారుణమైన గ్రాఫిక్స్ సినిమాను చంపేశాయి. ఆ సీజీ వర్క్స్ చూసిన తర్వాత సినిమా విడుదల కాకుండా అలాగే బాక్స్ లో ఉండిపోయినా బాగుండేదని ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని అనుకుని ఉంటాడు. కొన్ని సన్నివేశాలైతే ఎంత దారుణంగా ఉన్నాయో మాటల్లో చెప్పడానికి కూడా వీల్లేదు. ఇలాంటి సీజీ వర్క్ తో సినిమాను విడుదల చేసి అనవసరంగా ట్రోల్ మెటీరియల్ చేసే కంటే రిలీజ్ చేయకుండా అలాగే ఉంచి ఉంటే బాగుండేదేమో. ఒక్క సీన్ అంటే కనీసం ఒక్క సీన్ కూడా చెప్పుకోవడానికి వీల్లేని విధంగా వెరీ బ్యాడ్ గ్రాఫిక్ వర్క్ తో సినిమాను నింపేశారు. దానికి తోడు కథ కూడా ఎక్కడికి వెళ్తుందో అర్థం కాదు. కేవలం ఢిల్లీకి వెళ్లి ఆ కోహినూర్ వజ్రాన్ని తీసుకురావాలని ఒక లక్ష్యంతో బయలుదేరిన వీరమల్లు మధ్య మధ్యలో వేరే వేరే సమస్యలు పరిష్కరించాల్సి వస్తుంది. అవి కూడా ఏదో కావాలని ఇరికించినట్లు అనిపిస్తుంది. కానీ ఎక్కడా ఎమోషన్ వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత పర్లేదు, ఏదో ట్రై చేశారు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ చూశాక ఇలాంటి సినిమా చేయడం కంటే పవన్ కళ్యాణ్ అలాగే వదిలేసి ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ ఖచ్చితంగా అభిమానులతో పాటు ప్రేక్షకుల మనసులో వచ్చేస్తుంది. గ్రాఫిక్ వర్క్ పరంగా హరిహర వీరమల్లు చాలా అంటే చాలా బ్యాడ్ ఫిలిం. మేకింగ్ పరంగా కూడా చాలా వెనుకబడిపోయింది ఈ సినిమా. నటీనటుల విషయానికొస్తే పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే అద్దరుకొట్టాడు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆయన యాక్షన్ సినిమాలు చాలా తక్కువగా చేశాడు. కానీ వీరమల్లులో మాత్రం అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. వాటన్నింటిలో చాలా పవర్ఫుల్ గా కనిపించారు జనసేనాని. నిధి అగర్వాల్ కూడా తనకు ఇచ్చిన పాత్రను సమర్థవంతంగా పోషించింది. ఔరంగజేబ్ పాత్రలో బాబీ డియోల్ భయపెట్టారు. తనికెళ్ల భరణి, సత్యరాజ్, సునీల్ ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. వాళ్లందరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. టెక్నికల్ టీం విషయానికొస్తే ముందు నుంచి చెబుతున్నట్లు హరిహర వీరమల్లు సినిమాకు ఆయువు పట్టు కీరవాణి సంగీతం. కాకపోతే సినిమా చూసిన తర్వాత అంత ఇంపాక్ట్ అనిపించదు. కొన్ని సన్నివేశాలలో మాత్రమే ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా అనిపిస్తుంది. ఎడిటర్ ప్రవీణ్ కేఎల్ తన పనితనం ఫస్ట్ హాఫ్ వరకు బాగానే చూపించాడు. కానీ సెకండ్ హాఫ్ ఆయన చేతుల్లో కూడా ఏమీ లేదు. సినిమాటోగ్రఫీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. నిర్మాత క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది.
పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వలేదు కాబట్టి ఉన్నంతలో చుట్టేశారు అని అర్థమవుతుంది. ఇక దర్శకులు జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి ఆకట్టుకోలేదు. కేవలం హిందూ ధర్మం కాపాడడం అనే లైన్ తీసుకున్నారు కానీ దాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయలేదు అనిపించింది. చెప్పుకోదగ్గ సన్నివేశాలు కూడా పెద్దగా ఏమీ లేవు. ఓవరాల్ గా చెప్పాలంటే హరిహర వీరమల్లు వెరీ బ్యాడ్ సీజీ. లెట్స్ వెయిట్ ఫర్ ఓజీ.